వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్లో సమభావన సంఘం లీడర్ ఇంటి ముందు సభ్యుల ఆందోళన. మణికంఠ గ్రూప్ సభ్యులు కట్టిన పొదుపు డబ్బులను సొంతానికి వాడుకున్న లీడర్ బుజ్జమ్మ గ్రూప్ లోన్ కింద తీసుకున్న 10 లక్షలతో పాటు శ్రీనిధి డబ్బులు 4 లక్షలు పక్కదారి పట్టించినట్లు సభ్యుల ఆరోపణ. సభ్యులు కట్టిన 14 లక్షల మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా మోసం చేసిందని బాధితుల ఆవేదన. లీడర్ బుజ్జమ్మ ఇంటి ముందే టెంట్ వేసి బైఠాయించి ఆందోళనకు దిగిన మణికంఠ గ్రూప్ సభ్యులు తమకు న్యాయం జరిగే వరకు, తమ డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్న మహిళా సంఘం సభ్యులు. మరికట్ట గ్రూప్ 10 లక్షల లోన్ కొట్టించింది మాకు పోస్ట్ పొదుపు. తర్వాత ఇక మేము కట్టేసినాం. ఆ బ్యాంకులో కట్టలేదు. మళ్ళీ శ్రీనిధిలో మాకు 10 మంది మీద 5 లక్షలు కొట్టించింది. మాకు 50 చేతిలో పెట్టింది. 50 ఆమె తీసుకుంది. ఆమె లీడర్ బుజ్జి. నెల కడతా అన్నది. మేము మా బాకీ అయిపోయింది. వాటి గురించి మాకు నోటీసులు వచ్చినాయి. ఇంటికి మాకు ఇళ్లలో గొడవలు అవుతున్నాయి సార్. అసలు మేము మంచి అందుకుంటలేదు సార్. అప్పుల గురించి మేము చావాలో బతకాలో కూడా తెలియట్లేదు సార్. మీరే మాకు న్యాయం చేయాలి. మా బుక్కులు మాకు బయటకు రావాలి. మా పేరు మీద లేకోకుండా మాకు నోటీసులు లేకోకుండా చేయండి సార్. అదే మేము తాళం వేస్తాం అంటున్నారు, కరెంట్ కట్ చేస్తాం అంటున్నారు, పెన్షన్ రాదంటున్నారు, ఏది లేకుండా చేస్తాం అంటున్నారు సార్. మీరు మేమేం చావాలో బతకాలో చెప్పండి సార్. మీరు న్యాయం కావాలి మాకు. కలెక్టర్ కాడికి అన్నీ ఎక్కడికైనా ఎమ్మెల్యే కాడికైనా పోతాయి. కొట్టిస్తే మేము తీర్చేసినాం. ఆ డబ్బులు అవన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి. పొదుపులు కానీ ఎయ్యి కానీ మా దగ్గర రూపాయి కూడా ఆమెకు మీద అప్పు లేదు. మేము కట్టేసినాం. ఇప్పుడు 7 నెలల నుంచి పోలీస్ స్టేషన్లకు తిరుగుతున్నాం, అన్నిటికి తిరుగుతున్నాం, పెద్ద మనుషులకు తిరుగుతున్నాం. మాకు న్యాయం చేయమని. మేము మొట్లో బాగాలేని వాళ్ళం, మేము ఉండి లేక కట్టుకున్నాం. మాకు ఇంకా డబ్బులు మాకు అట్లా వాడుకుంది. న్యాయం చేస్తారని మా 10 లక్షలు పొదుపు అందరి మీద. ఈ చీనిధిలోను ఎంత 5 లక్షలు మేము కట్టినాం. ఆమెకి మేము అందరం కట్టినాం. నెల కట్టినాం. రూపాయి బిళ్ళ లేకుండా కట్టాక కట్టిన 2 నెలలకు మీరు కట్టలేదని నోటీస్ వచ్చింది. నోటీస్ వస్తే మేము భయపడి బ్యాంకు కాడికి పోతే ఇగో ఏమో వాడుకుంది, మరి మేము ఇవన్నీ కట్టమంటే నేనే కట్టుకుంటా సార్ అని బ్యాంకులో చెప్పింది. ఆడా కట్టట్లేదు, ఏడా కట్టట్లేదు. మేము పెద్ద మనుషులు న్యాయం చేయమని మేము తిరుగుతున్నాం. దాన్ని అన్నండి గొద్దండి ఇంటికి తాళమైంది అంటున్నారు. మాకు ఆ దమ్ము లేదు, మా ఒంట్లో బాగలేదు. మేము తిరుగుతా ఉన్నాం, మాట్లాడట్లేదు. బూతులు మాట్లాడుతుంది. కోదాడు మణికంఠ గ్రూప్ సార్. బుజ్జమ్మ దగ్గర మేము లోన్ ₹1,00,000 లోన్ తీసుకున్నా. ఆ 1,00,000 దాకా ఇంకో 1,00,000 నా పేరు మీద తీసుకుంది. వచ్చిన సంగతి నాకు తెలవదు. నేను తీసుకున్న ₹1,00,000 కట్టేసిన. నా పేరు నుంచి ₹1,00,000 తీసుకున్నా. నాకు తెలవకుండా తీసుకుంది నా పేరు మీద. మీకేం కావాలి? ఇప్పుడు మాకు నేను డబ్బులు మేమేం బాకీ లేదు. మా ఇంటికి నోటీసులు వచ్చినాయి. కరెంట్ కట్ చేస్తా, పంపు కట్ చేస్తాను, మమ్మల్ని ట్యాక్సీలు పెడతాను. మరి మా పరిస్థితి బుజ్జమ్మే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్. మరి ఆర్బీ కరెంట్ కట్ చేస్తా, పోలీస్ స్టేట్ 7 నెలలు తిప్పించింది. మమ్మల్ని పని పోని ఇట్లా మేము పని చేసుకుని బతికే వాళ్ళం. మేము లేని వాళ్ళం. మరి మీ ఎవరి దగ్గర చెప్పాలి, అడిగిపోవాలి, మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని టేస్ట్ చుట్టూ తిప్పుతాను. 7 నెలల నుంచి సార్ మేము పని పోనీకుండా మమ్మల్ని రోడ్ల మీరు అడిగితే ఏమంటున్నారు? ఇప్పుడు లీటర్ కడతా అంటుంది కానీ కడతలేదు. మరి కరెంట్ కట్ చేస్తుందంట, పంపులు కట్ చేస్తుందంట. 4 లక్షలు కట్టా ఆరిపోయిన ధనమన్నాకి పొత్తుసాలకు మేము మాట్లాడించుకున్నాం. పైపెచ్చుకి ఏం చేయాలంటే 30 లక్షల బ్యాగ్ అని చెప్పించి మమ్మల్ని రద్దుపాలు చేస్తుంది కాబట్టి ₹10 బిల్లగట్టి ఏం మాట్లాడుకున్నాం. 6 లక్షలు సీక్రెట్కి ఇచ్చా, 6 లక్షలు ధర్మ గారికి ఇచ్చా. డబ్బులు ₹10 తీసుకుంటే సౌండ్ లేదని చెప్పి ఉపాధి మోకెత్తుంది. మాట 6 లక్షలు ఇచ్చింది నాకు డబ్బులు. రాసుకో 6 లక్షలు ఇచ్చింది. 6 లక్షలు ఇచ్చేది చెప్పింది.